చూడ ఏంటి ఏ బ్రోష్ ఐబ్రోస్ మళ్ళీ అదేంటో కట్ చెప్తారు కట్టితో కాదు దారంతో అయ్యి బాబు ఎంతో నాకన్నా బాగా నీకు తెలిసింది నీకన్నా మరి ఐబ్రోస్ లో దారంతో కట్ ఎవరైనా కత్తితో కట్ చేస్తుంది అనుకుంటారు లేడీ శత్రువులు టైం దరగతో చేస్తారని అనుకుంటే కాదండి అది దారంతో అది బొట్టు కన్నా చాలా ప్రమాదం, దానికన్నా బొట్టే చాలా ఆశీర్వాదం. నువ్వు బొట్టెట్టుకుంటావు నీ మొగుడునో తెలుసు, బొట్టెట్టుకుంటే వాళ్ళు బయటకు వెళ్తే నీ మొగుడునో తెలుస్తుంది. బొట్టెట్టుకోకపోతే ఎదమ్మలు అనుకుంటారు అది ఒక మాట. అంచేత నీ గోల్డ్ రింగ్ మానేసావా, ఐబ్రోస్ మానేసావా, రిబ్బన్ మానేసావా, రంగు వస్త్రాలు మానేసావా, అద్దాల చీరలు మానేసావా, అద్దాల రైకులు మానేసావా, ఏం మానేసావా? అవివేకం కదా. న్యాయం ఎక్కడ ముందు అక్కడ రాయబడింది లేదు. ఏముందో తెలుసా? 17వ అధ్యాయం 30వ అధ్యాయం 17వ అధ్యాయం 30వ వచ్చిన ఆ జ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ రోజు అయితే ఇప్పుడైతే అంతటను అందరూ దేవునికి స్తోత్రం. మనకి ఆజ్ఞకి అమ్మా మీరు మనసు మార్చుకోండి, మీరు మనసు పొందండిరా. ఇది వర్గాల్లో తిట్టేవారు నువ్వు వేసుకోమన్నావు చెప్పేసి వ్యాస రాసుకుంటే ఎవరికి కావాలి పక్కట వాళ్ళని చెప్పుకో. ఇది వర్గాల్లో కోప్పడేవాడివి దయచేసి నువ్వు మారు మనసు పొందు శాంతి అయిపో. అదేంటి తప్ప నీ కట్టుబొట్టు జుట్టు గిట్టి వాడవైతే ఇప్పుడు దేవుని యొక్క విధానంలో కొనసాగితే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు మనుషులను ఆజ్ఞాపిస్తున్నాడు.